ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు నిన్న తీర్పిచ్చింది. 23న తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతిరోజు కుటుంబ సభ్యుల్ని, న్యాయవాదుల్ని కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. కాగా కవితతో పాటు మరికొందరిని ఈడీ రేపటి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని పేర్కొంది. స్కామ్ లో కవిత కుట్రదారు, లబ్దిదారు అని స్పష్టం చేసింది. సౌత్ లాబీలో మిగతా వారు శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి ఆప్ నేతలకు 100 కోట్లు లంచం ఇచ్చినట్లు వెల్లడించింది. మార్జిన్ మనీని 12% పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారని ఈడీ తెలిపింది. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారని వెల్లడించింది. సమన్లు జారీ చేశాక 4 ఫోన్లలో డేటాను ఫార్మాట్ చేశారని చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ఆప్ నేతలతో 100 కోట్ల ముడుపుల డీల్ చేసింది ఆమె అని స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నారని ఈడీ వెల్లడించింది. ముడుపులు ఇవ్వడంతో మద్యం విధాన పాలసీని కవిత ముందుగానే పొందగలిగారని పేర్కొంది. నిబంధనలు తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగలిగారని వివరించింది ఈడీ. అరుణ్ పిల్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారని తెలిపింది. మాగుంట రాఘవ, బుచ్చిబాబు మధ్య వాట్సాప్ చాట్ లో కవితకు 33% వాటా ఉన్నట్లు తేలిందని ఈడీ పేర్కొంది. సెల్ ఫోన్స్ విషయంలోనూ కవిత అనేక తప్పుడు విషయాలు చెప్పారని ఈడీ ఆరోపించింది. 4 సెల్ ఫోన్స్ ను, సాక్ష్యాల్ని ధ్వంసం చేశారని అభియోగాలు మోపింది. తాము అడిగిన ప్రశ్నలకు ఆమె అసంబద్ధ, రాజకీయ సమాధానాలు ఇచ్చారని వెల్లడించింది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు పంపించింది. మద్యం కేసుల విచారణకు కావాలంటూ కేజ్రీవాల్ కు 9వ సమన్లు పంపించింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విచారణకు హాజరైతే అదే రోజు కవిత, కేజ్రీవాల్ ఇద్దరిని ఒకేసారి విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిన్న ఊరటను కల్పించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇప్పటి వరకు పంపిన 8 సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో ఈ విషయంపై ఈడీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు కోర్టులో కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 15,000 రూపాయల వ్యక్తిగత పూచికత్తుతో పాటు ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోని ఈడీ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈడీ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తుంది. 22వ తారీఖు కోర్టులో హాజరు కావాలని పంపినట్లు తెలుస్తుంది. ఏంటి, కవితను అదేవిధంగా కేజ్రీవాల్ ఇద్దరిని కలిపి ఒకేసారి విచారించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా శంకరే, ఇద్దరిని కలిపి విచారించాలనే ఈడీ భావిస్తుంది. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు పంపింది. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకి హాజరు కావాలంటూ 9వ కేజ్రీవాల్ కి ఈడీ ఈ సమన్లు పంపింది. ఈ నెల 21వ తేదీన ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ సమన్లలో పేర్కొంది. అంతేకాకుండా ఇదే వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత ప్రస్తుతం ఈడీ కస్టడీలో
ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఈ నెల 23 వరకు కూడా కస్టడీలో కొనసాగబోతున్నారు. కేజ్రీవాల్ విచారణకు హాజరైతే ఆ రోజు కవితతో కలిపి ఇరువురిని ఒకేసారి విచారణ జరిపే అవకాశం ఉంటుందని ఈడీ అధికారులు చెప్తున్నారు. తాము పంపించినటువంటి సమ్మన్లకు గతంలో స్పందించకపోవడంతో ఢిల్లీ రాజస్ అవెన్యూ కోర్టులో 2 సార్లు ఈడీ ఫిర్యాదు చేసింది. ఈడీ అధికారుల ఫిర్యాదుల మేరకు కేజ్రీవాల్ కు సమ్మన్లు ఢిల్లీ రాజస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులు సమ్మన్లు పంపింది. కోర్టు ఆదేశాలతో నిన్న శనివారం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట కేజ్రీవాల్ హాజరయ్యారు. కేజ్రీవాల్ పై మోపినటువంటి అభియోగాలన్నీ కూడా బెయిల్ పొందేందుకు అనువుగా ఉన్నందువల్ల సిబిఐ ప్రత్యేక కోర్టు ఆ సెక్షన్ల కింద బెయిల్ కూడా మంజూరు చేసింది. విచారణ సమయంలోనే కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చి సిబిఐ ప్రత్యేక కోర్టు పంపించింది. తాజాగా మరోసారి ఈ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఈ సమన్లు జారీ చేయడం కవితతో కలిపి విచారించేందుకే అన్నది ఈడీ అధికారులు చెప్తున్నటువంటి మాట. మరోపక్క ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు కూడా ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఢిల్లీ మద్యం మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం కవితను ఈడీ అరెస్ట్ చేసింది. నిన్న రాజస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచి వాదనల తర్వాత ఈడీ తమ కస్టడీలోకి తీసుకుంది. ఈడీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచి అధికారులు విచారిస్తున్నారు. ప్రతిరోజు గంట పాటు కుటుంబ సభ్యులు న్యాయవాదులు కలుసుకునే వెసులుబాటును కూడా న్యాయస్థానం కల్పించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కవిత కలుసుకునే అవకాశం ఉంది. కవితను కలుసుకునే వారిలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుటుంబ సభ్యుల్లో హరీష్ రావు, ప్రణీతులతో పాటు న్యాయవాదుల బృందం పేర్లు న్యాయస్థానానికి ఇచ్చి న్యాయవాదులు అనుమతి తీసుకున్నారు. కవిత న్యాయవాదులు సోమవారం విచారణకు రావాలని కవితకు సంబంధించినటువంటి పలువురిని కూడా పిలిచారు. కవిత భర్త అనిల్ కి, అదేవిధంగా ఆమె వ్యక్తిగత సహాయకులు 4 కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం వాళ్ళంతా విచారణకు రాబోతున్నారు. కవిత నివాసంలో సోదాల సమయంలో 5 మొబైల్ ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్లలో 2 కవిత ఫోన్లు ఉన్నాయి. మిగిలిన ఫోన్లు కూడా వాడుతున్న వారిలో కవిత వ్యక్తిగత సహాయకులు కూడా ఉన్నారు. వారందరినీ రేపు ఈడీ విచారణకు పిలిచినట్లుగా సమాచారం. సో రేపంతా కూడా వాళ్ళు కూడా ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు.